దేవుడు ఒక వ్యక్తిని ఎవరినైనా ఇష్టపడ్డాడు అని అంటే ఆ వ్యక్తిని ఆశీర్వదించి ఆ వ్యక్తిని ఒక ఉన్నతమైన స్థానంలో పెట్టి అతన్ని పరీక్షిస్తాడు. దేవుడు మనల్ని ఆశీర్వదించినప్పుడు మనము పరీక్షించబడుతున్నాం అన్న ఉద్దేశం మనలోనికి రావాలి. దేవుడు అంట మనల్ని అన్ని ఇచ్చి పరీక్షిస్తాడంట. కొన్నిసార్లు అన్ని తీసేసి పరీక్షిస్తాడు. అన్ని ఇచ్చిన తర్వాత నేను అన్ని ఇచ్చాను కదా, ఈ వ్యక్తి నా పట్ల ఎలా ఉంటాడు, భక్తి జీవితంలో ఈ వ్యక్తి ఎలా ముందుకు వెళ్తాడు అనే ప్రశ్న. కొన్నిసార్లు అన్ని మన ఎదురు నుంచి పోయినట్లుగా అనిపించి వాటన్నిటిని పోగొట్టుకున్న తర్వాత నా మీద ఆధారపడతారా లేదా, నా మీద ఆనుకుంటాడా లేదా అనే ఈ విధమైన ప్రశ్నను కూడా మనం దేవుడి ఎదురు నుంచి పొందుకుంటాం కొన్నిసార్లు. సో దేవుడు మనల్ని ఎప్పుడు ఎలా పరీక్షిస్తాడో తెలియదు. మనం చేయవలసింది ఏంటంటే ఏమి కలిగి ఉన్నా ఏమి లేకపోయినా మన విశ్వాసము మన భక్తి జీవితం మాత్రం ఏమాత్రం కూడా చిక్కు చెదరకుండా ఉండే జీవితం మనకి కావాలి. అందుకనే 30వ అధ్యాయం సామెతల గ్రంథంలో ఒక మాట ఉంటుంది. ఏమంటాడంటే, అయ్యా నాకు సరిపోయినంత వరకు ఇవ్వు. ఎంత కావాలి? సరిపోయినంత ఇవ్వు. నువ్వు నాకు అత్యధికంగా ఇచ్చేసావు అనుకో, యెహోవా ఎవడు అని నేను వెర్రవీగి నిన్ను దూషిస్తానేమో. ఒకవేళ మొత్తము తక్కువైపోతే నేను దొంగిలించి ఏదో ఒక పాపం చేసి ఏదో ఒక లోపము నేను చేసి నేను నీకు అవమానాన్ని కలగజేస్తానేమో. కాబట్టి నాకు అటు తక్కువ వద్దు, ఇటు ఎక్కువ వద్దు, నాకు సరిపోయినంత ఇవ్వు ప్రభువా. ఈ ఆగూరు పలుకుతున్న ఈ మాటలు ఎంతో వాస్తవం ఉన్నదో మాటలు చెప్పాలి. మన జీవితంలో కూడా ఇటువంటి ప్రార్థన మనం చేయగలిగితే ఎంత బాగుంటుందో. కానీ మనం ఏం చేస్తూ ఉంటాం అంటే, మనం కలిగిన దాన్ని బట్టి మనం ఎంత కలిగి ఉంటామో అంతకన్నా ఎక్కువే ఆశిస్తూ ఉంటాం. కానీ నాకు ఎంత వద్దు అనం. మనకి ఎంత కావాలో అంత అడిగే మనసు మనకుంటే ఎంత బాగుంటుందో. ప్రభువా ఈరోజు నాకు కావలసినవి అంతకు మించి నాకు అవసరం లేదయ్యా అనే ప్రార్థన మనలో రాగలుగుతుందా? కొన్నిసార్లు రాదు. కానీ ఆ విధమైన మెచ్యూరిటీ లెవెల్లోనికి, పరిపక్వతలోనికి మనం వెళ్తే మన విశ్వాస జీవితం దేవుడు దాన్ని బట్టి ఎంతో సంతోషిస్తాడు. ఈరోజు నేను ఒక వ్యక్తి జీవితంలోంచి దేవుని యొక్క బాధ, దేవుని యొక్క వేదనను గురించి మీతో మాట్లాడాలి. దేవుడు ఒక వ్యక్తి గురించి ఎంత బాధపడతారో, ఒక వ్యక్తిని ఆయన ఏర్పాటు చేసుకుని ఆ వ్యక్తిని దీవించి ఆయన ఆశీర్వదించి ఆ వ్యక్తి తప్పిపోతే ఆయన యొక్క హృదయ వేదన ఎంత దారుణంగా ఉంటుందో నేను ఒక వ్యక్తిని చూపించి మీకు తెలియచేయాలని నేను ఇష్టపడుతున్నాను. దేవుడు ఎవరినైనా ఆశీర్వదించాడంటే, ఎవరినైనా దీవించాడంటే దాని వెనుక ఆయనకు ఒక ప్రత్యేక ఉద్దేశం ఉంటుందని చెప్పాను నేను ఇందాక. ఈ వ్యక్తిని బట్టి నేను మహింపరచబడాలి అని, బట్టి నా నామం మహింపరచబడాలి అని, ఈ వ్యక్తి ద్వారా నేను గొప్ప గొప్ప కార్యాలు చేయాలి అని, లేదా ఈ వ్యక్తి ద్వారా నేను గొప్ప గొప్ప క్రియలు వారు అనుభవించినట్లుగా నేను వారి జీవితంలో చేయాలని దేవుడు కొన్నిసార్లు ఒక వ్యక్తిని బట్టి ఆయన ఆలోచన చేసి ఆయన దీవించి పంపిస్తాయి. ఆ దీవించబడిన వ్యక్తి వెనక్కి జారిపోతే, ఆ ఆశీర్వదించబడిన వ్యక్తి దేవునిని విడిచి దేవుణ్ణి కాదని దూరం అయిపోతే ఆయన ఎంత బాధపడతారో, ఆయన యొక్క హృదయ వేదన ఎలా ఉంటుందో ఈరోజు ఒక వ్యక్తి జీవితంలోంచి మీతో మాట్లాడతాను. శ్రద్ధగా మీరు ఆలోచిస్తారు. స్తోత్రం చెప్పండి గట్టిగా ఒకసారి. హల్లెలూయా. రెండోసారి ఒక మాటను చదువుదాము. ఇర్మియా గ్రంథము 31:20 వచనాన్ని చదువుదాం. ఎఫ్రాయిము నాకిష్టమైన కుమారుడా, నా ముద్దు బిడ్డ, చాలు చూడండి. అతను గూర్చి నా కడుపులో చాలా వేదనగా ఉన్నది, తప్పక నేను అతన్ని కరుణిస్తాను. చాలు. ఎఫ్రాయిము నాకిష్టమైన కుమారుడా, నా ముద్దు బిడ్డ అని దేవుడు
ఎఫ్రాయిము అనే జనాంగమును గురించి మాట్లాడుతున్న ఇందుకు అసలు ఈ ఎఫ్రాయిం ఎవరు? ఈ ప్రారంభం నుంచి మనం వస్తే గానీ ఈ కథ అంతా మనకు అర్థం కాదు. ఎఫ్రాయిం ఎవరు అని అంటే యాకోబు కుమారుడైన యోసేపు యొక్క కుమారుడు ఈ యొక్క ఎఫ్రాయిం. యోసేపు చిన్నవాడిగా ఉన్నప్పుడే అన్నల చేత కొట్టి గుంటలో పడవేయబడి, ఆ పడవేయబడిన వ్యక్తి ఇష్మాయిలీలకి రూబేను ద్వారా అమ్మబడి, రూబేను యొక్క ప్రోద్బలంతో రూబేను అంటే పెద్ద కుమారుడు, ఈ పెద్ద కుమారుడు ప్రేరేపించినప్పుడు అన్నదమ్ములు అందరు కలిసి ఈ యోసేపుని ఇష్మాయిలీలకు అమ్మేశారు. ఆ ఇష్మాయిలీలు తీసుకువెళ్ళి ఈజిప్షియన్స్ కి, ఐగుప్తీలకు అమ్మేస్తే ఆ ఐగుప్తిలో ఈ వ్యక్తి యోసేపు అక్కడ బానిసగా, ఒక పనివాడిగా అక్కడ పనిచేస్తున్నాడు. కాలగమనాన చాలా సంఘటనలు జరిగినాయి, ఇవంతా నేను మీతో చెప్పదలుచుకోలేదు. కానీ దేవుడు యోసేపును ఆశీర్వదించాడు, ఆ దేశానికి ప్రధానమంత్రి అయ్యాడు. అన్ని పవర్స్ అన్ని కూడా ఇప్పుడు యోసేపుకి వచ్చేసాయి. ఆ దేశపు అధికారి యొక్క కుమారుని వివాహం చేసుకున్నాడు యోసేపు. మరి ఆ వివాహం చేసుకున్న తర్వాత ఆమె ద్వారా దేవుడు 2 కుమారులను ఇచ్చాడు. ఆ 2 కుమారులే మనషే, ఎఫ్రాయిము. మనషే పెద్దవాడు, ఎఫ్రాయిము చిన్నవాడు. ఒకానొక రోజు ఈ కాలం అంతా గతించింది. తర్వాత చివరికి యాకోబు నా కుమారుడు బ్రతికి ఉన్నాడని చెప్పి ఆ ఇజ్రాయెల్ దేశం నుంచి ఈజిప్ట్కి వస్తాడు. యోసేపును చూడటానికి యోసేపే యాకోబుని తన తండ్రిని తీసుకుని రమ్మని చెప్పి రథాలని గుర్రాలని పంపించి తన తండ్రిని తీసుకుని వస్తాడు. తీసుకొచ్చిన తర్వాత యోసేపు యొక్క కుమారులైన 2 కూడా యాకోబు చూచి యాకోబుకి కుమారులు 2 పరిచయం చేసాడు. నాన్న ఇదిగో ఈడు పెద్దోడు, ఈడు చిన్నోడు, ఈడి పేరు మనషే, ఈడి పేరు ఎఫ్రాయిము. దేవుడు ఇక్కడ ఇదిగో ఈమెను వివాహం చేసుకోగా దేవుడు నాకు ఇచ్చిన 2 కుమారులని పరిచయం చేశాడు. ఆ 2 తీసుకుని వచ్చి కుడి చేతినేమో చిన్న కుమారుడైన ఎఫ్రాయిం మీద, ఎడమ చేతినేమో పెద్ద కుమారుడి మీద పెట్టాడు. ఏంటి కథ అంటే, పెద్ద కుమారుడి మీద కుడి చేయిని పెడతారు యాక్చువల్గా వాళ్ళ యొక్క సాంప్రదాయం ప్రకారం. ఎడమ చేతిని చిన్న కుమారుడి మీద పెడతారు. ఎందుకంటే కుడి చేయి అన్నది వారికి చాలా, దాని వెనక చాలా పెద్ద కథ ఉంది. అందుకనే బైబిల్ గ్రంథంలో, కీర్తనల గ్రంథంలో కానీ ఎక్కడైనా ఆయన కుడి చేతి అని దేవుని యొక్క కుడి చేతిని గురించి ఎక్కువ మాట్లాడతారు. అంటే మనిషి యొక్క ఉద్దేశాన్ని ప్రకారము కుడి చేయికి చాలా ప్రాధాన్యత ఉన్నది, అంటే బలము కలిగినది. అంతే కదా, మనం కుడి చేతితో చేయగలిగింది కొన్నిసార్లు ఎడమ చేతితో చేయలేం. కుడి చేయికున్నంత బలము ఎడమ చేతికి ఉండదు. అందుకని పెద్దవానికి కుడి చేయి, చిన్నవానికి ఎడమ చేయి పెట్టేవారు. అయితే యాకోబు ఏం చేశాడంటే కుడి చేతినేమో చిన్న కుమారుడి మీద పెట్టాడు, ఎడమ చేతినేమో పెద్ద కుమారుడి మీద పెట్టాడు. యోసేపు అది చూసి, నాన్న నువ్వు పొరపడుతున్నావు, అప్పటికి కొంచెం యాకోబుకి మందదృష్టి వచ్చిందని, పెద్దవాడు అవటం వలన నీ సరిగ్గా కనిపించలేదు అనుకుంటా, చిన్న కుమారుడు వీడు, పెద్ద కుమారుడు వీడు, నీ కుడి చేతిని పెద్ద కుమారుడి మీద పెట్టాలి, ఎడమ చేతిని చిన్న కుమారుడి మీద పెట్టాలంటే అప్పుడు యాకోబుండి నాకు తెలుసు నువ్వు వాగు అని చెప్పి కుడి చేతిని చెప్పండి ఎవరి మీద పెట్టాడు? చిన్న కుమారుడి మీద పెట్టాడు. ఎడమ చేతిని పెద్ద కుమారుడి మీద పెట్టి ఆశీర్వదించడం స్టార్ట్ చేశాడు. పెద్ద కుమారుని కన్నా చిన్న కుమారుని మీద ఎక్కువ దీవెననిచ్చాడు. ఇది మనం ఆదికాండంలో చూస్తాం. ఒకసారి రండి, మనం ఆ మాటను కూడా చూసి మనము ప్రాముఖ్యమైన వాక్యభావంలోకి వెళ్ళిపోతాం. 41వ అధ్యాయము 52వ వచనంలో మనం ఈ సంఘటన చూస్తాం. ఆదికాండం 48వ అధ్యాయం కొత్త 48వ అధ్యాయము 17 నుంచి చదువు. 17వ వచనం నుంచి, ఇతని తమ్ముడు ఇతని కంటే, అది ఎందుకు కుడి చేతిని పెద్దవాడి మీద పెట్టాడంటే ఇతని తమ్ముడు ఇతని కంటే గొప్పవాడవుతాడు. సో అందుకని దేవుని యొక్క ప్రేరేపణ బట్టి ఏమండి యాకోబు కానివ్వండి, ఇస్సాకు కానివ్వండి, అబ్రహాము కానివ్వండి, వీరు ఏది చేసినా అది దేవుని యొక్క ఉద్దేశ ప్రకారమే వారు చేస్తారు. సో పెద్ద కుమారుని మీద చిన్న కుమారుని మీద కుడి చేతిని పెట్టి ఆశీర్వదిస్తూ ఆ కింద మనం చదువుకుంటూ వెళ్తే చాలా దీవెనని ఎఫ్రాయింకి ఇచ్చినట్లుగా మనం చూస్తాం.
సో ఇలా దేవుడు యాకోబు చిన్న కుమారుడిని దీవించాడు. ఎఫ్రాయిం ఎంత గొప్ప దీవెన అంటే పెద్ద కుమారుని కన్నా ఎక్కువగా చిన్న కుమారుని దీవిస్తూ వచ్చాడు. దేవుని యొక్క ఉద్దేశం చాలా గొప్పగా ఉన్నది చిన్న కుమారుడైన ఎఫ్రాయిం మీద. ఇప్పుడు రండి హోషేయ గ్రంథము 11వ అధ్యాయము 3-4 వచనాలు చదువుదాం. హోషేయ గ్రంథము 11:3-4 వచనాలు. అయితే ఎఫ్రాయిము దేవుని చేత ఎంతగానో ప్రేమించబడి దీవించబడిన తర్వాత, ఆయన ఇచ్చు స్వస్థతను విడుదలను పొందిన తర్వాత దేవుని మరచిపోయాడు, మనస్సు పట్టలేదు. నేను అతన్ని స్వస్థపరిచాను, నేను అతన్ని ఘనపరిచాను, నేను అతన్ని దీవించాను, కానీ అది అతనికి మనస్సుకు పట్టలేదు. ఇక్కడ ఎఫ్రాయిం అనే వ్యక్తిని చూద్దాం. సరే, ఇప్పుడు నా వైపు చూడండి. ఇంకా బైబిల్ని కొంతసేపు ఆపుదాం. నేను తర్వాత వచ్చినది చెప్పేటప్పుడు ఎఫ్రాయింని దేవుడు కోరుకున్నాడు, దేవుడు ఆశీర్వదించాడు. చాలా గొప్పగా దేవుని యొక్క ఉద్దేశంలో ఎఫ్రాయిం ఉన్నాడు. కానీ ఎఫ్రాయిము దేవుడు ఆశీర్వదించిన విధముగా, దేవుని యొక్క ఉన్నతమైన కృపను పొందుకున్న విధంగా తను మాత్రము ఆ ఆశీర్వాదాన్ని, ఆ దీవెనని సద్వినియోగం చేసుకోలేకపోయాడు, దాన్ని మరిచిపోయాడు. మన జీవితాల్లో మనం కూడా కొన్నిసార్లు దేవుని యొక్క ఆశీర్వాదాన్ని మనం పొందుకుని, దేవుని యొక్క కృపను పొందుకుని కూడా కొన్నిసార్లు చెప్పండి, మనం కూడా ఏం చేస్తూ ఉంటాం? దేవుని మర్చిపోతాం, దేవుని యొక్క కార్యాన్ని మర్చిపోతాం, దేవుని యొక్క కృపను మర్చిపోతాం. దేవుడు అనుకుంటూ ఉంటాడు, నేను ఇంతగా దీవించాను కదా ఈ వ్యక్తిని, ఇంతగా నేను ఆశీర్వదించాను కదా, ఈ వ్యక్తి ఎందుకు నాకు ఇంత వ్యతిరేకంగా తయారయ్యాడు, ఎందుకు ఈ వ్యక్తి నాకు ఇంత వేరుగా జీవిస్తూ ఉన్నాడని దేవుడు ఒక వ్యక్తిని ఆశీర్వదించిన తర్వాత ఆ వ్యక్తిని బట్టి ఎంత బాధపడతాడు ఈ ఎఫ్రాయిం బట్టి మనకు అర్థం. ఈ హోషేయ గ్రంథంలో చెప్పబడిన ఈ యొక్క ఎఫ్రాయిం అన్నది కేవలం ఒక వ్యక్తి గురించి చెప్పలేదు, ఎఫ్రాయిము గోత్రమంతటి గురించి చెప్పబడిన మాట. యాకోబు కుమారులైన 12 మందికి 12 గోత్రాలు ఇవ్వబడ్డాయి. వారి పేరే వారికి గోత్రముగా పిలువబడింది. రూబేను గోత్రం అని, షిమియోన్ అని, నఫ్తాలి అని, ఇలా మనం లేవి అని, యూదా అని, ఇస్సాకార్ అని, ఏమండి ఆ తర్వాత యోసేపు బదులుగా యోసేపు ఇద్దరు కుమారులైన మనషే, ఎఫ్రాయిము అర్ధగోత్రంగా ఈ యొక్క గోత్రాల్లో కలపబడ్డారన్నమాట. సో ఒక హాఫ్ ట్రైబ్గా ఉన్న ఈ యొక్క ఎఫ్రాయిము, ఈ గోత్రం అందరూ కూడా, ఇప్పుడు ఆ కుటుంబము గురించి ఎవరి గురించి అన్న చెప్పాలంటే కుటుంబంలో ఉన్న అందరి పేర్ల గురించి చెప్పలేము. ఆ కుటుంబానికి నాయకుడు ఎవరు ఉంటారో ఆ కుటుంబం యొక్క నాయకుడిని మనం పిలుస్తాం కదా. ఇప్పుడు ఈ యొక్క జనాంగం అంతటిని గురించి చెప్పటానికి ఒకరిని చెప్పలేం. కాబట్టి ఏం చెప్పాలి? ఇగో ఈ ఎఫ్రాయిం ఉన్నాడే, ఈ ఎఫ్రాయిం సంతానం ఉన్నదే, ఈ ఎఫ్రాయిం గోత్రం వాళ్ళు ఉన్నారు చూసారా అని చెప్పి మూల పురుషుని గురించి మాట్లాడుతున్నాం. ఆ మూల పురుషుడు ఎవరో ఆయన గురించి మనం మాట్లాడు. అలాగే దేవుడు కూడా హోషేయ గ్రంథంలో చెప్పబడిన ఈ యొక్క విధానము మన ఎఫ్రాయిం గురించి ఒక్కని గురించి చెప్పిన మాట కాదు, ఈ ఎఫ్రాయిం గోత్రం అందరి గురించి చెప్పిన మాట, ఆ మూల పురుషుని గురించి చెప్పిన మాట. ఇప్పుడు ఇశ్రాయేలీలు అన్నాం, అసలు ఇశ్రాయేల్ ఎక్కడో ప్రారంభమైంది? ఎవరు? యాకోబు కదా. ఆ ఒక్క వ్యక్తిని గురించి చెప్పినప్పుడు ఇశ్రాయేలీలు, ఇశ్రాయేలు జాతి, ఇశ్రాయేలు జనాంగం అని ఎలా చెప్తున్నామో, ఈ ఎఫ్రాయిం గురించి కూడా ఒక్క వ్యక్తి గురించి కాదు, ఈ ఎఫ్రాయిము జనాంగం అంతటి గురించి చెప్తున్నమాట. సరే, ఈ ఎఫ్రాయిము గోత్రానికి ఇంత ప్రాధాన్యతను దేవుడిస్తే, ఇంత ప్రాముఖ్యతను దేవుడిస్తే, వారు ఈ ప్రాముఖ్యతను, ఈ ప్రాధాన్యతను విడిచి ప్రక్కన పెట్టేసి దేవుని కాదని, దేవుని యొక్క సన్నిధి కాదని, దేవుని ప్రేమ కాదని, దేవుని యొక్క సహాయం కాదని, ఆయన చూపిన కృప కాదని దేవుని విడిచి తిరుగుతున్నారు. దేవుని విడిచి తిరుగుతున్నారు. దేవుడు ఎంతగా బాధపడతాడండి. ఒక వ్యక్తి దేవుని చేత ప్రేమించబడి, దేవుని చేత ఆశీర్వదించబడి, దేవుడు ఎంతగా ఆయన కృపనిచ్చి ఆ వ్యక్తి కొరకు తన ప్రాణం పెట్టి ఆ వ్యక్తిని దేవుడు విడిపించి, పాపం నుంచి, శాపం నుంచి, భయంకరమైన దారిద్ర్యత నుంచి దేవుడు విడిపించిన తర్వాత, ఎంతగా కృప చూపిన తర్వాత ఆ వ్యక్తి దారి తొలగి దూరం అయిపోతే ఎంత బాధ ఉంటుందో.
కొన్నిసార్లు సేవకులుగా మేము కూడా కొంతమంది విశ్వాసుల గురించి చాలా బాధపడతాం, చాలా వేదన కలుగుతుంది. మీకు తెలియదు అది. ఈ వ్యక్తిని దేవుడు ఎంతగా ప్రేమించాడు కదా, మనం ఎంతగానో ప్రేమించాం కదా, ఈ వ్యక్తి ఎందుకు దూరం అయిపోయాడు, ఈ వ్యక్తి ఎందుకు మారుగా జీవిస్తూ ఉన్నాడు, వేరుగా జీవిస్తూ ఉన్నాడు, ఇంత వ్యతిరేకంగా ఎందుకు జీవిస్తున్నాడని కొన్నిసార్లు దైవ సేవకులు కూడా బాధపడుతుంటారు. ఇలాగే దేవుడు కూడా బాధపడుతుంటాడు. ఎఫ్రాయిము గురించి దేవుడు ఇలాగే బాధపడుతున్నాడు. మనం ప్రారంభంలో చూసాం, ఎఫ్రాయిము నా ముద్దు బిడ్డ, నాకు ఇష్టమైన కుమారుడా, ఏమా నాకు ఇష్టమైన కుమారుడా, నా ముద్దు బిడ్డ. ఏంటి ఇంత గొప్పగా ప్రేమించాడు ఎఫ్రాయిముని దేవుడు. ఇంతగా ప్రేమించబడిన ఎఫ్రాయిము దేవునికి దూరం అయిపోతూ ఉంటే దేవుడు ఎంతగా బాధపడుతున్నాడు చూడండి. నేను అతన్ని స్వస్థపరిచాను, విడిపించాను, కానీ అతను మర్చిపోయాడు, నా కార్యాన్ని మర్చిపోయాడు. దేవుని యొక్క కార్యాన్ని మరచి తిరిగి దూరం అయిపోయిన ఈ ఎఫ్రాయిమును చూస్తూ ఉన్నాం. ఇదేనా మనం చేయవలసింది? ఎందుకు దేవునికి ఎంత బాధ కలిగింది? అసలు ఏం చేశాడు ఎఫ్రాయిం? ఏంటి దూరం అయిపోవటానికి కారణం ఏంటి? ఎందుకు దూరం అయ్యాడు? ఏ విషయాల్లో దూరం అయ్యాడు? ఎఫ్రాయిం గురించిన బాధ దేవునికి ఎందుకు ఇంత వేదన కలుగుతుంది? ఎందుకు దేవుడు ఇంతగా ఎఫ్రాయిం గోత్రం గురించి, ఈ ఎఫ్రాయిం గురించి బాధపడుతున్నాడు? నీవు నేను కూడా దేవుని యొక్క కార్యాన్ని పొందుకుని, దేవుని యొక్క రక్షణ రుచి చూచి, దేవుని యొక్క కృపను రుచి చూచి దేవునికి దూరం అయితే దేవుడు నిన్ను బట్టి నన్ను బట్టి కూడా ఇదే విధమైన భావం కలిగి ఉంటాడు. ఈ విధంగానే ఆయన మనల్ని బట్టి దుఃఖిస్తున్నాడు అన్న విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. మనం అనుకుంటున్నాం, నేను ఎలా ఉన్నా నా గురించి పట్టించుకునేవారు ఎవరు లేదు, నేను ఎలా ఉన్నా ఏం పర్వాలేదు అని అనుకుంటున్నాం. ఒకసారి దేవుని యొక్క కృపను రుచి చూచిన తర్వాత, దేవుని యొక్క కార్యాన్ని మనం రుచి చూచిన తర్వాత మరలా వెనక్కి తిరిగి దేవునికి దూరం అవుతూ ఉంటే దేవుడు మనల్ని బట్టి ఎంత బాధపడతాడో తెలుసా? దేవునికి ఎంత దుఃఖం కలిగజేసిన వారం అవుతాం. రండి, అసలు ఎఫ్రాయిం ఏం చేశాడు? ఎఫ్రాయిం గోత్రం వాళ్ళు లేదా ఎఫ్రాయిం సంతానం చేసిన యొక్క లోపం ఏంటి, వారు చేసిన పొరపాటు ఏంటో ఈ వాక్యంలోంచి మనము దేవుని యొక్క లేఖనాల్లోంచి మనం తెలుసుకున్నాం. రండి, హోషేయ గ్రంథం. మనము ఇప్పుడు హోషేయ గ్రంథంలోనే అన్ని విషయాలు తెలుసుకుంటాం. హోషేయ గ్రంథము 4వ అధ్యాయం 17వ వాక్యాన్ని చదువుదాం. రండి, 4వ అధ్యాయం 17వ వాక్యం. ఎఫ్రాయిము విగ్రహములతో కలిసిపోయేను, వానిని అలాగుననే ఉండని. చాలు అమ్మా, ఎఫ్రాయిం చేసింది పని ఏంటి చెప్పండి? ఎఫ్రాయిము విగ్రహములతో కలిసిపోయాడు. దేవునికి ఎందుకు ఇంత బాధ కలిగింది? దేవునికి ఎందుకు ఇంత వేదన కలిగిందంటే, ఎఫ్రాయిము దేవుని ముద్దు బిడ్డగా ఉన్న ఈయన, ఎంతో ప్రియమైన వ్యక్తిగా ఉన్న ఎఫ్రాయిము విగ్రహములతో కలిసిపోయాడు. దేవుడు ఇశ్రాయేలు ప్రజలకు ఇచ్చిన 10 ఆజ్ఞల్లో మొట్టమొదటి ఆజ్ఞ, నీ దేవుడైన యెహోవాను తప్ప వేరొకటి దేవుని నీవు సేవించవద్దు. ఇది మొట్టమొదటి ఆజ్ఞ. ఎఫ్రాయిము మొట్టమొదటి ఆజ్ఞ దగ్గరే పడిపోయాడు, విగ్రహములతో కలిసిపోయాడు. సరే, ఇప్పుడు మాకేంటండి, మాకేం చెప్పదలుచుకున్నావు అని అంటే, మన జీవితాల్లో బహుశా మనం లిటరల్గా అంటే బాహ్యంగా మనమేం విగ్రహాల దగ్గరికి వెళ్ళకపోవచ్చు, విగ్రహములతో మనమేం కలుసుకోకపోవచ్చు, విగ్రహములతో మనమేం మొక్కకపోవచ్చు. కానీ మన జీవితాల్లో దేవునికి కాకుండా దేనికైతే మనం మొట్టమొదటి ప్రాధాన్యత ఇస్తామో అది మన జీవితాల్లో విగ్రహమే. దేనికి నీవు దేవుని కన్నా ప్రాధాన్యత ఇస్తావో, దేవుని యొక్క స్థానాన్ని నీవు దేనికైతే ఇస్తావో అది నీ జీవితంలో విగ్రహం. దాంతో నువ్వు కలిసిపోతున్నావు. సో ఈ యొక్క విషయాన్ని మనం కొన్నిసార్లు అర్థం చేసుకోం. విగ్రహము అనగానే బాహ్య సంబంధమైన విగ్రహం గురించి ఆలోచిస్తూ ఉంటాం. అఫ్కోర్స్ అది కూడా లోపమే, పాపమే. కానీ మనము ఆ పరిస్థితికి వెళ్ళకపోయినప్పటికీ మనకి తెలియకుండానే మనము దేవునికి ఇవ్వవలసిన ప్రాధాన్యతను దేవునికి ఇవ్వకుండా మన సొంత కార్యములు లేదా మన యొక్క
ప్రియాతి ప్రియమైన మనకిష్టమైన వాటికి దేనికైతే మనం సమయం ఇస్తామో అది మన జీవితంలో విగ్రహం అన్న విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి. ఏమండి, నా మహిమను విగ్రహములకు చెందనీయను అని చెప్పి యెషయా గ్రంథంలో 42:8 ఉంటాయి. తీయవసరం లేదు, నేను త్వరగా ముందుకు వెళ్తాను. సో దేవుడు మన నుంచి ఇష్టపడుతున్నది ఏంటంటే మనము మన మొట్టమొదటి స్థానాన్ని దేవునికి ఇవ్వాలి అని. ఆయన స్థానమును మనము దొంగిలించకూడదు. మనకిష్టమైనది ఏది కూడా ఆ స్థానాన్ని దొంగిలించడానికి వీల్లేదు. ఏమండి, దేవుని యొక్క స్థానంలో మనకిష్టమైనదని ఉంచుకొని దానిని దేవునిగా చేయటం విగ్రహారాధన. సో దేవుని వలె ఉండటానికి ఆశించేది దయ్యం. సాతానుడు అదే చేశాడు కదా, దేవుని వలె ఉండటానికి, దేవుని యొక్క స్థానంలో ఉండటానికి ప్రయత్నించాడు. అక్కడ నుంచి త్రోసివేయబడ్డాడు. సో సాతాను యొక్క ఆలోచన ఏంటంటే దేవుని స్థానంలో నేను ఉండాలి అని. సో నీవు దేనినైతే ఎక్కువగా ప్రేమిస్తున్నావో ఆ సాతానుడు దాన్ని క్యాష్ చేసుకుని దాన్ని ఉపయోగించి దేవుని యొక్క స్థానంలో అది నీకు ఇష్టమైన దాన్ని పెట్టడానికి ప్రయత్నిస్తాడు. అందువలన దేవుడు సెకండ్ అయిపోతాడు, నీకు ఇష్టమైనది మొట్టమొదటిది అయిపోతుంది. అది విగ్రహారాధన. ఎఫ్రాయిము విగ్రహములతో కలిసిపోయాడు. నువ్వు బహుశా నీకు ఇష్టమైన దాంతో కలిసిపోతున్నావు, చూసావా? ఏది నీకు దేవుని కన్నా ఎక్కువ ప్రాధాన్యత అయిపోయినదో, ఏది దేవుని కన్నా నీకు ప్రాముఖ్యమైనది ఎంచుకుంటున్నావో అది నీ జీవితంలో విగ్రహం అన్న విషయాన్ని గ్రహించగలుగుతున్నావా? దేవుడు నీవంటే ఎంత ఇష్టమో తెలుసా? దేవుడు నీ ప్రేమ అంటే, నీ యొక్క క్రియలంటే, నీ యొక్క మంచితనం అంటే, నీ పరిచర్య అంటే, నీ యొక్క అసలు నువ్వంటేనే దేవునికి ఎంతో ఇష్టం. ఆయనకు నువ్వు చాలా ఇష్టం. కానీ నీవు దేవునికి ఇవ్వవలసిన స్థానానికి బదులుగా లోకానికి ఇస్తున్నావు. అందుకని ఆయన నిన్ను బట్టి అంత బాధపడుతున్నాడు. ఇక్కడ చెప్పబడిన మాటలు ఎఫ్రాయిము గోత్రానికి మాట్లాడుతున్న మాటలే అయినప్పటికీ దేవుడు ఈరోజు నాతో మాట్లాడుతున్నాడు. నీవు దేవునికి ఎంతో ఇష్టమైన బిడలమను. మార్కు సువార్తలో యేసు ప్రభు శిష్యుల గురించి చెప్తూ అక్కడ మాట అంటాడు, ఆయన కొండ ఎక్కి ఆయనకిష్టమైన వారిని పిలిచెను అని. స్తోత్రం చెప్తాం. హల్లెలూయా. ఆయన తనకిష్టమైన వారిని పిలిచాడు. సో దేవునికి ఆయన ఇష్టమైన వారిని ఆయన పిలుచుకున్నాడు. సో ఇక్కడికి పిలువబడిన నీవు నేను, ఇక్కడికి చేరి వచ్చిన నీవు నేను, చెప్పండి ఎవరు మనం దేవునికి? గట్టిగా చెప్పండమ్మా. ఇష్టమైన వారు మనందరం దేవునికి ఇష్టం అండి. అందుకే మనం ఇక్కడ ఉన్నాం. కొత్తపాలలో మీరేనా ఉన్నది? ఇంకెవరు లేరా? అమ్మో, కొత్తపాలలో ఎంతమంది ఉన్నారు? మీరే వచ్చారా? మరి దేవునికి మీరు ఇష్టమా? అందుకే దేవుడు మనల్ని ఎక్కువ పిలుస్తున్నాడు. కానీ మనం ఏం చేస్తున్నాం చెప్పండి? నాకు ఇష్టమైన కుమారుడా, నా ముద్దు బిడ్డ అని ఎఫ్రాయిం పిలుచుకుని ఇంత గొప్ప ప్రాధాన్యతను, అన్నకి లేని ప్రాధాన్యతను తమ్ముడు చిన్న కుమారుడైన ఎఫ్రాయిం పొందుకొని దేవుని మర్చిపోయాడు. ఏం చేశాడు? విగ్రహములతో కలిసిపోయి దేవునికి ఇవ్వవలసిన ప్రాధాన్యత కాకుండా నువ్వు దేనికి ఇస్తున్నావు అది విగ్రహంగా ఉన్నది. దానికి ప్రాధాన్యత ఇవ్వడం వలన నీవు విగ్రహములతో కలిసిపోయావు. విగ్రహములతో కలిసిపోతావు. సో దీన్ని బట్టి దేవుడు సంతోషించడు, కానీ దేవుడు దాన్ని బట్టి దుఃఖిస్తాడన్న విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. 1 కొరింథీ పత్రిక 10వ అధ్యాయము 19-20 మీరు చూస్తే, మీరు దయ్యములతో పాలువారవటం నాకు ఇష్టం లేదంటాడు దేవుడు. మీరు దయ్యములతో పాలు పప్పులు పొందడం నాకు ఇష్టం లేదు. అది మీరు ఇష్టమైన వాటితో మీరు సహజీవనం చేస్తూ ఉంటుంది. మీకు ఇష్టమైన వాటిని బట్టి మీరు కాలాన్ని గడుపుతుంటే అది నాకు ఇష్టం లేదు. అది నాకు ఇష్టం అనుకుంటున్నారా? దయ్యంతో ఉండటం అంటే ఏంటి? దయ్యపు కార్యాలు ఏవి కలిగి ఉంటాం? సాతాను యొక్క కార్యాలు దేన్ని మనం కలిగి ఉంటామో మనం వాడి క్రియలు చేస్తున్నామని. ఇది దేవునికి ఇష్టమైన పని కాదు. అందుకనే ఎఫ్రాయిం బట్టి దేవుడు ఎంతగానో బాధపడుతూ ఈ మాటను పలికాడు. దేవుడి మాటలు పలుకుతున్నాడంటే ప్రవక్త అయిన హోషేయ ద్వారా ఊరికి సంతోషంగా పలుకుతున్నాడు ఈ మాటని.
లోపల ఎంత బాధ ఉందో దేవునికి. దేవుడు ఎంత లోపల బాధపడుతూ ఈ మాటలు చెప్తున్నాడు. రెండోది, ఇంకా ఎఫ్రాయిం ఏ విషయాల్లో తప్పాడు, ఇవన్నీ కూడా మనకి కనెక్టింగ్ ఉంది. ఏమో ఊరికి నేను ఎఫ్రాయిం గురించి మాట్లాడుతున్నాను అనుకోండి, నీ గురించి నా గురించి మాట్లాడుతున్నాడు దేవుడు. 7:8 చదువుదా. 7:8 హోషేయ గ్రంథం. ఎఫ్రాయిము ఇందాకేమో విగ్రహములతో కలిసిపోయాడు, ఇక్కడ ఎఫ్రాయిము అన్యజనులతో కలిసిపోయాను. చాలు ఆ తర్వాత చదువుదాం, అది తర్వాత. అన్యజనులతో కలిసిపోయాడు, ఈ మాటను చూడండి. అన్యజనులతో కలిసిపోయాడు ఎఫ్రాయిం. ప్రభు అనేక చోట్ల మనకి బోధించాడు. 2 కొరింథీ పత్రిక 6:4 అవిశ్వాసులతో విజ్జోడుగా ఉండకుడి అని చెప్పిన మాటను మనం చదువుతాం. ఇలా చాలా వచనాలు ఉన్నాయి, వాటి అన్నిటి గురించి నేను చెప్పడానికి సమయం సరే. విశ్వాసాన్ని దేవుడు ప్రత్యేకంగా ఉండాలని దేవుడు ఇష్టపడుతున్నాడు. నీవు నేను ప్రత్యేకమండి, చెప్పండి. నీవు నేను చెప్పండి, ప్రత్యేకమైన వారు మనం. అందరి వలె మనం కాదు. లోకస్తులను చూసినప్పుడు వారి యొక్క క్రియలు, వారి యొక్క కార్యాలన్నింటినీ చూస్తున్నప్పుడు మనమేం ప్రేరేపింపబడిన అవసరం లేదు. ఎందుకంటే నీవు వేరు, వారు వేరు. దేవుడు నిన్ను నన్ను ప్రత్యేకంగా ఏర్పాటు చేసుకున్నాడు. దేవుడు నీకు నాకు ఒక ప్రత్యేకతను దేవుడు ఇచ్చాడు. మనం ఆయన ప్రత్యేకతలో ఉన్నామన్న విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి. కానీ ఎఫ్రాయిము అన్యులతో కలిసిపోయాడు. దేవుడు తన ప్రజల్ని ప్రత్యేకంగా ఏర్పాటు చేసుకున్నాడు. ప్రత్యేకమైన వారిగా దేవుడు ఏర్పాటు చేసుకుంటే మనం మాత్రము అన్యజనులతో కలిసిపోయి వారి క్రియలలో, వారి యొక్క ఆలోచనలో, వారి యొక్క పనుల్లో మనం పాలివారం అవుతూ ఉంటే దేవుడికి బాధ కలగదా? దేవుడు వేదన చెందడా? అన్యజనులతో కలిసిపోవాల్సిన పని ఏంటి? కలిసిపోవటం అంటే ఏంటి? మాట్లాడకుండా ఉండటం కాదు, చూడకుండా ఉండటం కాదు, పలకకుండా ఉండటం కాదు. మనం లోకంలో ఉన్నాం, వారు మనం పలుకోకుండా ఏమి ఉండం. వారి ఆలోచనతో ఏకీభవించటం. చూడండి, ఈ లోకమునైనను లోకంలో ఉన్న వాటినైనను ప్రేమించడం. లోకంలో ఏమున్నాయి? లోకంలో ఏముందండి? పాపం ఉన్నది, శరీరాశ ఉన్నది, నేత్రాశ, జీవడం, ఇవన్నీ కూడా లోకంలో ఉన్నాయి. పరలోకంలో ఇవి లేవు. లోకమును కానీ లోకంలో ఉన్న దాన్ని కానీ ప్రేమించమాకండి. కానీ ఎఫ్రాయిం ఏం చేశాడు? లోకంతో కలిసిపోయాడు, అన్యులతో కలిసిపోయాడు. చాలా మంది దేవుని బిడ్డలుగా పిలువబడుతున్నాం, దేవుని యొక్క బిడ్డలుగానే ఉన్నాం. కానీ లోకంలో ఉన్నవి, లోకంలో ఉన్న కార్యాలన్నిటి మీద మనకి ఆ ప్రేమ, మక్కువ ఏమాత్రం కూడా తగ్గట్లేదు. ఇది చాలా ప్రమాదకరమైనదండి. అందుకని దేవుడు ఒక మాట అంటాడు, మీరు క్షయమైపోయే వాటి మీద మీరు దృష్టి పెట్టద్దు, అక్షయమైన వాటి మీద దృష్టి పెట్టండి. క్షయమైపోయాయి అంటే నశించిపోయాయి, నాశనమయ్యాయి. నీ కంటితో చూచేవన్నీ కూడా నశించిపోయాయి. అమ్మ, ఏవి నశించిపోయాయి అంటే నీ కంటితో చూచేవన్నీ కూడా నశించిపోయాయి. నీ కంటితో ఏమి చూడట్లేదో అవి శాశ్వతమైనవి. ఏం చూడట్లేదు? నువ్వు ఏం చూడట్లేదు? పరలోకం నువ్వు చూడలేదు, పరలోకంలో ఉన్న సింహాసనాన్ని చూడలేదు, దేవదూతలను చూడలేదు, ఆ పరలోకంలో ఉన్న ఆనందాన్ని నువ్వు చూడలేదు. చూడనివి శాశ్వతమైనవి. నీ కంటితో చూచే ప్రతి ఒక్కడు కూడా అశాశ్వతమైనవి, క్షయమైపోయాయి. వీటి మీద మేము మనసు పెట్టద్దు. మూడోది కూడా చెప్పుకున్నాం, త్వరగా ముందుకు వెళ్దాం. 7:8 ఆ తర్వాత భాగం చదవండి. ఎఫ్రాయిము ఎవరును తిప్పివేయని అప్పము వంటి వాడైపోయాడు. ఏమయ్యాడు చెప్పండి? ఎఫ్రాయిము ఎవరు కూడా తిప్పివేయలేని అప్పము అంట. తిప్పివేయలేని అప్పం అంటే ఒకవైపు ఏమో మాడిపోయినట్టు ఉండటం, ఇంకోవైపు ఏమో అసలు మొత్తం పిండి పిండిగా ఉండటం. ఇప్పుడు దాన్ని ఎటేసుకుంటే ఉపయోగపడింది? దేనికి ఉపయోగపడదు? తీసి పడేయటానికి తప్ప. అలాంటి అంటే దాని అర్థం ఎందుకు పనికిరాని విధమైన ద్వంద్వ స్వభావం. ఈ మాట కరెక్ట్ గా, ద్వంద్వ స్వభావం, రెండు మనస్తత్వాలు,
తిప్పివేయలేని అప్పము అని అంటే ద్వంద్వ స్వభావానికి సాదృశ్యం. రెండు స్వభావాలు కలిగి ఉండటం అన్నమాట. రెండు స్వభావాలు కలిగి ఉండటం, ఇటు దేవుడు అటేమో లోకం. ఇటు దేవుని సన్నిధి కావాలి, దేవుని యొక్క వాక్యము కావాలి, దేవుని సన్నిధిలో ఆయన కార్యాలు చూడాలి, ఇటు లోకం కూడా కావాలి. ద్వంద్వ స్వభావం, రెండు స్వభావాలు. ఇది దేవుడు ఇష్టపడేది కాదు, దేవుడు ఆశించేది కాదని దేవుడు మనతోనే మాట్లాడుతున్నాడు. మన యొక్క స్వభావం ఏ విధంగా ఉన్నది, దేవుడు అసహించుకునే స్థితిలో, ఈ రెండు స్థితిలో దేవునికి అసహ్యం అన్న విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. అందుకనే మొదటి రాజులు 18వ అధ్యాయం 21వ బయలు దేవతలను పూజించే ఆ ప్రవక్తలతోనూ ఇశ్రాయేలు ప్రజలతో మాట్లాడతాడు. మీరు ఎంతకాలమో రెండు స్వభావాల మధ్య ఉంటారో, ఇటు యెహోవా దేవుడైతే ఇటువైపు ఉండండి, బయలు దేవతలు అయితే అటువైపు ఉండండి. అటైతే ఇటు, ఇటు అయితే ఇటు, రెండు వైపులు ఎందుకుంటారా? పేరుకి పిలువబడేది వీళ్ళేమో ఇశ్రాయేలీయులు, కానీ చేసే క్రియలు చేష్టలన్నీ కూడా బయలుదేవతల క్రియలు. అందుకని ఏలియా అంటాడు, ఇటైతే ఇటు ఉండండి, ఇటైతే ఇటు. ఎంతకాలం మీరు రెండు తలంపుల మధ్య తడబడుచుందరు? యెహోవా దేవుడైతే ఆయనను అనుసరించండి, బయలు దేవుడైతే వాడిని అనుసరించండి అని ఇక్కడ ఏలియా మాట్లాడినట్లుగా మనం చూస్తాం. సో రెండు స్వభావాలు మనలో అది ఎంతగానో ప్రమాదకరమైనది అన్న విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి. రెండు స్వభావాలు దాన్ని దేవుని మీద ఆధారపడి దేవుని మీద ఆనుకునే విధంగా మన జీవితాల్లో ఉంటుంది మనకి క్షేమం. చాలా మంది భక్తి గల వారి వల్ల ఉండి దాని శక్తిని ఆశ్రయించలేని వారిగా ఉంటున్నాం. పేరుకి భక్తి కలిగిన వారిగానే ఉంటున్నాం, కానీ దానిలో ఉన్న శక్తి మాత్రం పొందుకోలేకపోతుంది. ఎందుకంటే మనం ఒక్క మనసు మీద, ఒక్క భక్తి జీవితం మీద మనము మనసును పెట్టట్లేదు. కానీ 4వ రోజు కూడా చెప్పేసి నేను ముందుకు వెళ్తాను రండి. 11వ అధ్యాయము 12వ వచనం చదువుదాం. హోషేయ గ్రంథం. చూడండి, ఎఫ్రాయిము అబద్ధములతో తర్వాత మోసములతో నిండి ఉన్నారు. దేవుని బిడ్డలు యథార్థముగానో నీతిమంతులుగా చెడుతనమును అసహించుకునే వారిగా ఉండాలన్నది దేవుని యొక్క ఉద్దేశం. కానీ ఎఫ్రాయిము అబద్ధమును మోసముతో నిండిపోయాడు. నీవు నేను కూడా కొన్ని పరిస్థితుల్లో మనల్ని ఈ విధంగా నడిపిస్తూ ఉన్నాయి. అబద్ధము, మోసము మన జీవితాల్లో ఏలుబడి చేస్తూ ఉన్నాయి. కొన్నిసార్లు మనలో ఉన్న క్రియలు, మనలో దేవునికి వ్యతిరేకమైన క్రియలు మనకు తెలియకుండా ఉన్నాయి, మన జీవితాల్లో ప్రవేశిస్తూ ఉంటాయి. అయితే అది దేవుని యొక్క వాక్యము ద్వారా, దేవుని సన్నిధిలో నీవు గడిపే సమయాన్ని బట్టి దేవుడు నీతో మాట్లాడుతూ ఉంటాయి. నీవు ఏ విషయాల్లో లోపిస్తూ ఉన్నావో, కొన్నిసార్లు ఎక్కడి నుంచి వాక్యం చెప్తున్నప్పుడు ఇది నాలో లేదే, ఇది దీనిలో నాకేమీ లోపం లేదే అని అనిపిస్తుంది. కానీ నీవు దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తున్నప్పుడు, దేవుని యొక్క ఆలోచనలో నీవు నిమగ్నమైనప్పుడు ప్రభువు నీతో మాట్లాడతాడు. ఈ విషయంలో నీవు నాకు దూరంగా ఉన్నావు తెలుసా, ఈ విషయంలో నువ్వు ఎంతగానో నన్ను బాధ కలిగజేస్తున్నావు తెలుసా, ఈ విషయంలో నిన్ను బట్టి నేను ఎంతో దుఃఖిస్తున్నాను తెలుసా అని దేవుడు మనకు తెలియజేస్తాడు. మనం పైకి మనకి ఎలా అనిపిస్తుంది అంటే, నేను అంత బాగానే ఉన్నాను కదా, నాలో ఏ లోపం లేదే, నా అంత పరిశుద్ధుడు కూడా ఎవరు లేడే అన్న విధంగా మన జీవితం కనిపిస్తూ ఉంటుంది. నీకు సామెతల గ్రంథంలో ఉంటుంది, భక్తిహీనుడు తనకి తాను మంచివాడిగా అనుకుంటాడా, మూర్ఖుడు భక్తిహీనుడు తనకి తాను మంచివాడుగా అనుకుంటాడు, నీతిమంతుడు అనుకుంటాడా, తన మూర్ఖత చేతనే అతను పోనిము అని చెప్పి వదిలిపెడతాడు. సో మనము దేవుని యొక్క ఆలోచన గ్రహించకుండా, దేవుని యొక్క తలంపులు గ్రహించకుండా ఉంటే మనం నీతిమంతులుగానే కనిపిస్తూ ఉంటాం. అలా కాకుండా దేవుని యొక్క ఆలోచన ప్రకారం, దేవుని యొక్క సన్నిధిలో మనం సమయం గడుపుతున్నప్పుడు ఆయన మనకి మన యొక్క లోపంలో మన యొక్క అతిక్రమాలని దేవుడు మనకి తెలియజేస్తాడు. దాన్ని బట్టి మనం క్రమపరుచుకోగలం. సో అబద్ధముతో, మోసముతో కలిసిపోయిన, నిండిపోయిన ఈ యొక్క ఎఫ్రాయిం మనం చూస్తున్నాం. అబద్ధములకు జనకుడు ఎవరు? అబద్ధానికి ఎవరండి నాయకుడు? సాతాను. వాడి పేరే అబద్ధం, నాకు జనకుడు. ఎవరి చెంత చేరి? సాతాను చెంత చేరి. మోసము,
సో ఈ క్రియలు మనలో ఎక్కడున్నాయో ఒకసారి మనం పరిశీలించుకుందామండి. ఇది దేవుడు ఆశించేది కాదు అన్న విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. యోహాను సువార్త 8:44 వాక్యంలో ఒక మాట చదువుతారండి ఒకసారి. 8:44 త్వరగా. వాడు నరహంతకుడైంది సత్యమందు నిలిచేవాడు కాదు. వాని అందు అసలు సత్యమే లేదు. జనకుడునై ఉన్నాడు. పైన ఏం చదివా మనం 44లో, మీరు మీ తండ్రి యగు అపవాది సంబంధులు. అంటే వాడి పిల్లలందరూ ఎలా ఉంటారు చెప్పండి? అబద్ధాలాడే ఉంటారు. సాతాను పిల్లలు సాతానులాగే ఉంటారు, యేసుప్రభులా ఉంటారా? కపటంగా, మోసము. సో దేవుని బిడ్డలారా, మన విశ్వాస జీవితంలో ప్రభు మనల్ని ఇక్కడ పరీక్షిస్తున్నప్పుడు మనము సరి చేసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. ఏమా దేవుని స్తోత్రం చెప్పండి గట్టిగా ఒకసారి. హల్లెలూయా. ఎఫ్రాయిము అబద్ధములతో మోసముతో నిండిపోయాడు. అందుకని దేవుడు ఎఫ్రాయిం బట్టి ఎంతగానో దుఃఖిస్తున్నాడు. తర్వాత 12వ అధ్యాయం హోషేయ గ్రంథము 1వ వచనం చదువుదాం. ఎఫ్రాయిము గాలిని మేయుచున్నాడు. చాలు, గాలిని మేస్తున్నాడు. మీలో ఎంతమంది గాలిని తింటారు? చేతులు బయట. గాలిని ఎంతమంది తింటారు? గాలిని తినేది ఏంటండి? గాలి పీల్చుకుంటాం ఏమా. కానీ ఈయన గారు ఏం చేస్తున్నాడు? గాలిని మేస్తూ ఉన్నాడా? ఆశ్చర్యంగా ఉంది కదా. అంటే ఏంటంటే లేని దాని కొరకు ప్రయాసపడటం, లేని దాని కొరకు, వ్యర్థమైన దాని కొరకు ప్రయాసపడటం. గాలిని మనం ఏం తినం, లేనిది దాని కొరకు ప్రయాసపడటం. దేని కొరకు ప్రయాసపడుతున్నాం? వ్యర్థమైన దాని కొరకు ప్రయాసపడుతున్నాం. ఈ లోకంలో దేని కొరకును సంపాదన 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 అని దేవుని విడిచి, దేవుని క్రమాన్ని విడిచి, దేవుని సన్నిధిని విడిచి, దేవుని ప్రేమను విడిచి, ఆయన క్రమశిక్షను విడిచి నువ్వు దూరం అవుతూ తిరుగుతూ ఉంటావు. చూసావా? ఏదో సంపాదించుకుందామని. యెషయా గ్రంథము ఎన్నో అధ్యాయము 55వ అధ్యాయం అనుకుంటా. ఆహారము కాని దాని కొరకు మీరు ఎలా రూకలిచ్చేవారు? సంతృష్టి కలగజేయ దాని కొరకు మీ కష్టార్జితను ఎలా వ్యర్థపరుచుకుంటారు? వ్యర్థమైన దాని కొరకు, మీకు కడుపు నింపని దాని కొరకు మీరు దేనికి వ్యర్థమైన దాని కొరకు ప్రయాసపడతారు? అవసరమైనది ఒకటే, ఉపయోగకరమైనది ఒకటే, దేవుని యొక్క వాక్యం. దేవుని యొక్క వాక్యం మనకి ప్రతి సమస్యకి పరిష్కారం. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. మనుష్యుడు రొట్టె వలన మాత్రమే పోషించబడడు కానీ దేవుని యొక్క నోట నుంచి, దేవుని యొక్క వాక్యము ద్వారా వ్యక్తి పోషించబడతాడు. మీరు పని చేసుకోవద్దని చెప్పట్లా, పని కొరకు పరిగెత్తొద్దని చెప్పట్లే. దేవుని క్రమం విడిచి, దేవుని యొక్క క్రమశిక్షణ విడిచి, దేవుని ప్రేమను విడిచి, అవసరమైన దాన్ని పట్టుకొనకుండా, అవసరమైన దాన్ని కాకుండా వ్యర్థమైన దాని కొరకు ప్రయాసపడటమే గాలిని మేయటం అని. తృప్తి నివ్వని దాని కొరకు ఏముందండి మనకు తృప్తినిచ్చేది లోకంలో? ఏది లేదు. దేవుని యొక్క సన్నిధి మనకి తృప్తి. గాలి ఎటుపోతే అటు మల్లుతాం. లోకమంతా ఎటువైపు పోతుంటే అటువైపు పోవటం. ఎఫ్రాయిము ప్రాముఖ్యమైన దాని కొరకు ప్రయాసపడకుండా, ఎఫ్రాయిము దేవునికి స్థానం ఇవ్వకుండా, దేవునికి ఇవ్వవలసిన ప్రాధాన్యతను, దేవునికి ఇవ్వవలసిన సమయాన్ని ఇవ్వకుండా వ్యర్థమైన దాని కొరకు ఇస్తూ ఉన్నాడండి. అవసరమైనది ఒకటే, దేవుని సన్నిధి. దాని కొరకు మనం ప్రయాసపడవలసిన అవసరం ఉన్నది. ఆ తర్వాత హోషేయ గ్రంథము 7వ అధ్యాయం 11వ వచనం చదువుదాం. తర్వాత మాట 6వది. ఎఫ్రాయిము బుద్ధి లేని పిరికి గుండె గల గువ్వ వలె అయిపోయాడు. ఎఫ్రాయిము ఏమైపోయాడు చెప్పండి? ఏమండి? బుద్ధి లేని ఉన్నది అక్కడ.
ఎఫ్రాయిము బుద్ధి లేని పిరికి గుండె గల గొవ్వ వలెనైపోయాడు. గొవ్వకు ధైర్యం ఉంటుందా? తెగబడిద్దా? ఎమ్మడబడిద్దా? పిరికిది. ఎందుకు పిరికి? పిరికితనం ఎక్కడి నుంచి వచ్చింది? దేవుడు పిరికుడా? దేవుడు ఎవరికైనా పిరికితనం ఇచ్చాడా? ఆయన మనకేమిచ్చాడు చెప్పండి? ధైర్యంనిచ్చాడు. ఆయన మన హృదయాల్లో ఆయన పౌరుషాన్ని మనలో పెట్టాడు, కానీ పిరిగితనం కలిగిన ఆత్మను మనకి ఇవ్వలేదని వాక్యం చెప్తాం. ఆయన మనల్ని ధైర్యం కలిగి ఆయన ఎదుట మనం నిలబడే వారిగా మనం ఉండాలనేది దేవుడు మన కొరకు నిర్ణయించాడు, కానీ పిరికి వాళ్ళలాగా అయిపోలే. పిరిగితనం ఎవరిది తెలుసా? సాతానుది. తోక ముడుచుకుని పారిపోయేది సాతాను. పిరికివాడు సాతాను, నీవు నేను కాదు. దేవుని యొక్క ఆత్మ పిరిగి తనము కలిగిన ఆత్మను మనకివ్వలేదు. ధైర్యము కలిగి ఆయన ఎదుట, లోకము ఎదుట, సమాజము ఎదుట ధైర్యం కలిగి నిలిచే కృపను ప్రభు మనకిచ్చాడు. స్తోత్రం చెప్తారా? హల్లెలూయా. దేవుడు మనకు కుమారత్వం ఇచ్చాడు, ధైర్యశాలులుగా చేశాడు. కానీ తర్వాత ఆదాము అవిధేయత మనుషుని జీవితంలోనికి భయం తీసుకొచ్చాడు. ఆ భయమే మానవుడు రకరకాల రోగాలకు గురవుతూ జీవితకాలం అంతా మరణ భయానికి లోబడిపోతున్నాడు. ఎఫ్రాయిము నాకు ఇష్టమైన కుమారుడు, కానీ ఆయన ఇష్టమైన బిడ్డ అయిష్టమైన జీవితాన్ని జీవిస్తున్నాడు. అయిష్టమైన ప్రవర్తన కలిగి జీవిస్తున్నాడు. అయిష్టమైన విధంగా నడుస్తూ వచ్చాడు. అందుకనే ముద్దు బిడ్డల్లా చెడ్డ బిడ్డ అయిపోయాడు. దేవుడు దీన్ని ఆశించట్లే. దేవుడు ఇష్టపడుతుంది అంటే ఆయనకి సమీపంగా దేవుడు మనల్ని ఎంతగా ప్రేమించారో ఆ ప్రేమకు తగినట్లుగా మనం ఉండాలన్నది దేవుడు మనకు బోధిస్తున్న అంశం. దేవుని బిడ్డ, ఒకసారి ఈ 31వ అధ్యాయం ఇర్మియా గ్రంథంలో ఈ మాట ఒకసారి చదవండి, మనం ముగిద్దాం. 31:18 వచనం నుంచి మనం చదువుదాం. చూడండి, ఇక్కడ ఇంత భయంకరమైన పరిస్థితుల్లో ఉన్న ఈ ఎఫ్రాయిము చివరికి దేవుని తట్టు తిరుగుతున్న విధానాన్ని గమనిస్తున్నామండి. దేవుని తట్టు తిరుగుతున్నాడు. నీవు అంగలారుస్తే, నువ్వు మొర పెడితే నేను నీ మొర ఆలకిస్తాను. తప్పక కనికరిస్తాను, తప్పక నేను జ్ఞాపకం చేసుకుంటాను. కొన్నిసార్లు ఏమండి, దేవుని యొక్క ప్రేమకు దూరం అయిపోయి, దేవుని యొక్క కనికరానికి దూరం అయిపోయి, దేవుని యొక్క ప్రేమను గ్రహించలేని స్థితిలో ఉన్న మన జీవితాలని మరలా ఆయన కనికరించే విధానం ముందు చూసారా? ఇది అల్టిమేట్ అండి, ఇది ఉన్నతమైనది. దేవుడు మరలా మనల్ని ఆయన పిలుస్తూ ఉన్నాడు. అయితే ఎఫ్రాయిము నాకు ఇష్టమైన కుమారుడా, నేను ఎట్లు నిన్ను విడిచిపెడతాను, నేను ఎట్లు నీకు విరోధంగా మాట్లాడతానని కింద 20 వచనం వరకు మనం చూస్తే ఈ మాటలు అక్కడ ఉంటాయి. ప్రభు నేను నిన్ను కనుకరిస్తానని చెప్పాడు, నేను నిన్ను మరలా నా వైపు త్రిప్పుకుంటానన్నాడు, నేను నిన్ను గుణపరిచేదనని చెప్పాడు. 20 వచనం చూస్తాను. సో నేను మరలా నిన్ను క్రమపరుస్తాను, నా దగ్గరికి వస్తే. తిరిగి వస్తావా? దేవుని బిడ్డలారా, ఎఫ్రాయిము మరలా తిరిగి రావాలని దేవుడు ఆశించినట్లుగానే నీవు నేను కూడా మరలా దేవుని తట్టు తిరిగి ఆయన వైపు మనం రావాలని ప్రభు ఇష్టపడుతున్నాడు. విగ్రహముల తట్టు అంటే దేవునికి ఇవ్వవలసిన ప్రాధాన్యతకు బదులుగా లోకానికి ప్రాధాన్యత ఇచ్చిన విడిచిపెట్టి దూరం అయిపోయింది. అనుజనులతో కలిసిపోయిన స్వభావం మనలో ఉన్నది. ఇలా ఒక్కొక్కటిగా ఎఫ్రాయిము కలిగి ఉన్న జీవితము నిన్ను నన్ను పోల్చి చూపించట్లేదా? దేవుడు నిన్ను ఎంత కనికరించాడో, దేవుడు నిన్ను ప్రేమించిన విధానాన్ని జ్ఞాపకం చేసుకోండి. దేవుడు నీ కొరకు ప్రాణం పెట్టిన విధానాన్ని జ్ఞాపకం చేసుకోండి. దేవుడు నా జీవితంలో ఏ మేలు చేశాడు అనే కొంతమంది ఇటువంటి ప్రశ్న వేస్తూ ఉంటారు. దేవుడు మన కొరకు పెట్టిన ఏమండి ఈ యొక్క ప్రాణం యొక్క విలువకు మించినది మరొకటి ఏది లేదు. ఆయన ప్రాణం పెట్టడమే ఇది అన్నిటికన్నా గొప్పది. సో దేవుడు మన జీవితాల్లో ఎన్నో నూతనమైన ఘనమైన కార్యాలు దేవుడు చేస్తూ వచ్చాడు. వాటిని గ్రహించి మన జీవితంలో మనము క్రమపరుచుకుని దేవుని తట్టు తిరిగి, ప్రభువా నేను చేసింది లోపము, నేను జీవించింది లోపము, నా బ్రతుకు అన్యాయమైనది, నీకు అయిష్టంగా నేను జీవించిన నన్ను క్షమించండి ప్రభువా. దేవుని తట్టు ఎఫ్రాయిం వల్ల తిరిగితే ఆయన నిన్ను కనికరించుకుంటూ పోడు.
ఆయన నిన్ను విడిచిపెట్టి దూరం అయ్యేవాడు దేవుడు కాదు. నేను దూరం అయిపోయాను ప్రభా, నేను నీకు దూరం అయిపోయాను యేసయ్యా, నన్ను క్షమించండి అని ప్రభు పాదాలు పట్టుకుంటారా? దేవుని హస్తానికి తిరిగి వస్తే మరలా ఆయన కనికరించి ఆయన తన హక్కును చేర్చుకుంటాడండి. ఇంకా చాలా విషయాల్లో నేను మాట్లాడవచ్చు, సమయాన్ని బట్టి నేను ముగిస్తున్నాను. మన జీవితాన్ని పరీక్ష చేసుకున్నాను. ఎఫ్రాయిం వలె నా జీవితం ఎక్కడ చెడిపోయిందో, దూరం అయిపోయిందో, అనిశ్చయంలో కలిసిపోయినట్లుగా, విగ్రహారాధనలో కలిసిపోయినట్లుగా, అబద్ధంలో మోసంలో కలిసిపోయినట్లుగా, ఎవరు తిప్పి వేయలేని అప్పం వలె తయారైపోయినట్లుగా, పిరిగి పందుగా మారిపోయిన ఎఫ్రాయిం వలె, అబద్ధము మోసమునకు దారి తీసిన ఎఫ్రాయిం వలె మన జీవితాలు ఉన్నాయా? మనకిష్టమైన రీతిలో బ్రతుకుతున్నామా, లేదా ఆయనకి ఇష్టమైన బ్రతుకును మనం కలిగి ఉన్నాం? మనం పరిశీలన చేసుకుందాం, మన జీవితాన్ని క్రమపరచు. సరేనా? రండి, కళ్ళు మూసుకోనండి, ప్రార్థన చేద్దాం. ప్రభు పాదాలు పట్టుకుందాం. యేసయ్యా, నాతో మాట్లాడావు ప్రభు. ఎవరు మౌనంగా ఉండకుండా స్వరం విప్పి అందరం కూడా ప్రభు పాదాలు పట్టుకున్నాం. యేసయ్యా,